హాయ్ హలో నమస్తే, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు టాపిక్ ఏంటంటే డ్రీమ్ వర్సెస్ గోల్. గోల్ అంటే ఏంటిది, డ్రీమ్ అంటే ఏంటిది అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రీమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పర్టికులర్ అని చెప్తాం చూడు, దాన్ని డ్రీమ్ అంటారు. అంటే దానికి ఒక ప్లానింగ్ అనేది ఉండదు, ఎలాంటి ప్రణాళిక అనేది లేకుండా మనం ఏదన్నా ఆలోచిస్తే దాన్ని డ్రీమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒక ఐఏఎస్ కావాలని అనుకున్నావు. ఐఏఎస్ కావాలనుకుంటే కనీసం దానికి ఎలా అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఏం చదవాలనేది నీకు కొంచెం ప్లానింగ్ అనేది ఉండాలి. ఇవన్నీ లేకుండా నేను ఐఏఎస్ అవుతా అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. సో డ్రీమ్ అంటే ఏంది, అది ఎలాంటి ప్రణాళిక లేకుండా దాన్ని మన ఊహల్లో తేలియాడుతుంటే దాన్ని డ్రీమ్ అంటారు. గోల్ అంటే ఏంది, నువ్వు నిద్ర లేకుండా నీకు 24 అవర్స్ అదే ధ్యాస ఉండాలి. సపోజ్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, 24 అవర్స్ అదే ధ్యాసలో ఉంటారు. అంటే ఏం చేస్తుందో, ఎక్కడుందో, ఎప్పుడు అనిపిస్తుందో, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అదే ధ్యాసలో ఉంటారు. ఈ విధంగానే ఏదైతే అలా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారో అదే విధంగా చేసే పని మీద, నీ యొక్క గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దాన్ని గోల్ రీచ్ కావచ్చు. సో గోల్ రీచ్ కావాలంటే యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ, 100% కమిట్మెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అండి, విరాట్ కోహ్లీ ఎందుకు సక్సెస్ అయ్యాడు? ఆయన 100% కమిట్మెంట్ తోటి వర్క్ చేసిండు, చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యిండు, డైట్ ఫాలో అయ్యిండు, ఆయన డెడికేషన్ తోటి ఆడింది కాబట్టి ఇంత హైట్స్ రీచ్ అయ్యిండు. అదే మిగతా వాళ్ళు ఎంతో మంది స్టార్ట్ చేసారు విరాట్ కోహ్లీ తోటి క్రికెట్. ఎందుకు సక్సెస్ కాలేదంటే కమిట్మెంట్, గోల్, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉంటే ఏ రంగంలోనైనా సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.